బ్రేకింగ్ చూస్తున్నాం. ఓబులాపురం మైనింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మైనింగ్ సరిహద్దుల ఖరారు కోసం జస్టిస్ సుధాంశు ధూలియా నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తూ తీర్పునిచ్చింది. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 2026 జనవరికి వాయిదా వేసింది ధర్మాసనం. ఓబులాపురం మైనింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మైనింగ్ సరిహద్దుల ఖరారు కోసం జస్టిస్ సుధాంశు ధూలియా నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తూ తీర్పునిచ్చింది. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 2026 జనవరికి వాయిదా వేసింది ధర్మాసనం. బ్రేకింగ్ చూస్తున్నాం. ఓబులాపురం మైనింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మైనింగ్ సరిహద్దుల ఖరారు కోసం జస్టిస్ సుధాంశు ధూలియా నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ తీర్పునిచ్చింది. ఇక 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం. తదుపరి విచారణ 2026 జనవరికి వాయిదా వేసింది. ఇక సుప్రీంకోర్టు కీలక ఆదేశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ప్రస్తుతం ఈ ఓబులాపురం మైనింగ్ కేసుకి సంబంధించి అనేక దశల్లో అనేక కోర్టులో కూడా చాలా రోజుల నుంచి ఈ మైనింగ్ కేసు విచారణ కొనసాగుతుంది. అయితే ఇవాళ సుప్రీంకోర్టు ప్రధానంగా ఈ మైనింగ్ సరిహద్దులకు ఖరారు చేస్తూ ఒక ప్రత్యేకంగా కూడా కమిటీ ఏర్పాటైంది. మరి ఈ కమిటీ నేతృత్వంలో జస్టిస్ సుధాంశు ధూలియా నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీ ఈ 3 నెలల నివేదిక ఇవ్వాలని చెప్పేసి కమిటీకి ఆదేశాలు ఇచ్చారు. మరి జనవరి 2026 నాటికంతా కూడా ఈ కేసుని పూర్తి చేయాలని చెప్పేసి కీలకంగా ఆదేశాలు ఉన్నాయి. మరి ఈ సరిహద్దులకు సంబంధించి చాలా ఏండ్ల నుంచి కూడా అనేక సందర్భాల్లో వాదోపవాదాలు జరిగాయి. సుదీర్ఘంగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఓబులాపురం మైనింగ్ కేసుకి సుప్రీంకోర్టుకి ఇప్పుడు ప్రస్తుతం కీలకంగా ఆదేశాలు ఇచ్చారు. మరి జస్టిస్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేస్తూ ఇవాళ తీర్పునిచ్చారు. మరి అంటే ఈ 3 నెలల్లోనే ఈ పూర్తి చేస్తారా లేకపోతే మరింత సమయం తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. అంటే ఈ కర్ణాటక ఆంధ్ర సరిహద్దులకు సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో వీటిని కోర్టులో కేసులు జరిగాయి. ఈ 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి రెవెన్యూ తర్వాత ఈ సర్వే ల్యాండ్ కి సంబంధించిన డిపార్ట్మెంట్లు కూడా అనేక సందర్భాల్లో అంటే కొలతలు చేసినప్పటికీ కూడా సరిహద్దుల్ని మరి పరిష్కారం చేయలేకపోయారు. ఇట్లనే కోర్టులో హైకోర్టు తర్వాత ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ దశల వారీగా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమస్యకైతే మరి పూర్తిగా పరిష్కారం కోసము మరి ఈ కమిటీ వేయడం అనేది కొంత శుభపరిణామమే అని చెప్పొచ్చు. మరి ఈ కమిటీ మరి ఇన్ టైంలోనే కీలకంగా సరిహద్దుల్ని మరి ఖరారు చేస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ రామాంజనేయులు.